పాస్ ఉన్నా కూడా పైకి అలౌ చేయరు. ఫస్ట్ థింగ్ ఒకటి అమౌంట్ ఇస్తే పైకి పంపిస్తారు, పాస్ లేకుండా పంపిస్తారు. ఈ కింద గేట్ దగ్గర స్టార్ట్ నుంచి పైనుంచి డాక్టర్లు నర్సులు అన్ని ట్రీట్మెంట్ అన్నీ ఓకే. ఈ స్టాఫ్ ఒక్కటే, సెక్యూరిటీ కానీ స్టాఫ్ కానీ హౌస్ కీపింగ్ కానీ వీళ్ళు పైసలు లేనిది అంటే పైసలు రూల్గా ఏం లేదు వాళ్ళకి ఇవ్వాలని. పైసలు ఏమంటే పైసలు చాయ్ పైసలు అంటారు. మా దగ్గర ఉన్నప్పుడు ఇస్తాం. నేను వచ్చి 10 రోజులు ఇక్కడ వచ్చి డెలివరీ అయింది ఒకరోజు అయినప్పుడు నా దగ్గర ఆ రోజు అమౌంట్ ఇస్తా అని చెప్పినా గూగుల్ పే చేస్తానా, క్యాష్ లేవు నా దగ్గర. చేస్తే ఆ రోజు వాళ్ళు తీసుకోలే. ఇవాళ అమ్మాయి పైకి వచ్చింది, అమ్మాయి పైకి వచ్చి పైసలు అడిగింది అన్న, ఇస్తా అమ్మ కోసం వెనక అని చెప్పిన. దేవుడు చూసుకుంటా అంటుంది ఆమె. నా ప్రాబ్లం బాగాలేక ఇక్కడికి వచ్చాను నేను. మళ్ళీ షాపులు పెడితే మీ ఇంటికి వెళ్ళి నిన్న గంట ఆపి ఇవాళ గంట ఆపి పైన కూర్చొని సామాన్ అంతా బయట పడతారు, వాన పడతాయి. ఇక్కడ ప్లేస్ ఉండదు మనకు కూర్చొనికి, బ్యాగులు మొత్తం సార్ ఆడ పడేస్తారు. ట్రీట్మెంట్ పరంగా హాస్పిటల్ పరంగా డాక్టర్ మొత్తం చాలా మంచి పేరు రిలీఫర్కి. ఇది ఒక్కటి మార్చుకోవాలి. ఆ రూల్స్ ఎవరు పెట్టిరో అది కొంచెం కనుక్కోండి. నాకు కొనికే చాలా మందికి ఇబ్బంది, సెక్యూరిటీలు ఇక్కడ ఉండే పనిచేసే వాళ్ళు మాత్రం చాలా మందికి ఇబ్బంది. ఒక్కసారి మీరు కెమెరా అటు పోయి చూడబడ మొత్తం ఫుల్ బ్లాక్ అయింది. ఒక్క లోపల కోల్తలేము, ఎందుకంటే ఆన్సర్ లేదు మళ్ళీ వాళ్ళ దగ్గర. 10 నిమిషాలు అంటారు, గంట అవుతుంది అది. ఇప్పుడు నేను ఇందాక చెప్దాం అనుకున్నాను నేను, కానీ మళ్ళీ ఎందుకు గమన పైకి పోయినా అడిగిపోతే మళ్ళీ స్టార్ట్ అయ్యి చూడు ఒకసారి పోయి ఒక్కసారి చిన్న చిన్న రూల్స్ మార్చండి. ఒప్పుకుంటా పబ్లిక్ చాలా మంది ఉన్నారు, అందరినీ కంట్రోల్ చేయాలి, కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది కదా. ప్రతిదానికి ఒక పద్ధతి ఉంది. పబ్లిక్ ఒకళ్ళు చెప్తే వినరు. వాళ్ళు కూడా చాలా సెక్యూరిటీ చాలా ఇబ్బంది వాళ్ళకి కూడా. వాళ్ళు లేయం పాపం వాళ్ళు ఒర్రి చచ్చిపోతారు వాళ్ళు కూడా. కానీ ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది. ఈ టైంకి రండి, ఈ టైంకి రాకుండా చెప్పండి, ఒకసారి రండి తినడం పో అని చెప్పండి. మాకంటే ఒక ప్లేస్ ఇవ్వండి, వచ్చిన ఎంబడ వాళ్ళకి పడుకోవడానికి కూర్చోడానికి ప్లేస్ ఇవ్వండి. వాడు నిలబడినియరు, కూర్చొనియరు, వార్డులో ఉండనియరు, గేట్ల అవతల ఉండనియరు, ఇక్కడ దాకా ఉండనియరు. నా డిమాండ్ ఏం లేదన్న, కొంచెం ఫెసిలిటీస్ ఒకటి కొంచెం చూసుకోండి. ఎవరైతే రూల్స్ పెట్టిర్రో వాళ్ళతో కన్సల్ట్ చేయండి, వాళ్ళతో కన్సల్ట్ చేసి మార్చుకోండి అంతే. పబ్లిక్ ఇబ్బంది కావద్దని ఉంటారు అంతే. పైసలు మ్యాటర్ కాదన్న. ప్రతి దాంట్లో చాలా చిరాకు వస్తుంది తెలుసా. ఇంకా నాకు ట్రీట్మెంట్ అయిపోలేదు కానీ నాకు ఇంటికి వెళ్ళిపోతుంది. నాకు ఇప్పుడు లోపల చూసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చూసుకుంటున్నారా? ఈ ట్రీట్మెంట్ కానీ నర్సులు కానీ వీళ్ళది ఏ ప్రాబ్లం లేదు. వాళ్ళ పని వాళ్ళు కరెక్ట్ చేసుకుంటున్నారు, టైంకి అన్ని అందిస్తున్నారు. ఈ సెక్యూరిటీ ఒకటి, హౌస్ కీపింగ్ ఒకటి, నర్సు కింద ఇంకోళ్ళు ఉంటారు వాళ్ళు ఒకటి. వీళ్ళు ఏ పని చేయాలన్నా కూడా ఒకటే చాయ్ పైసలు అవి ఇచ్చిర్రా పని ప్రాపర్గా అయిపోతుంది, ఇవ్వకుంటే డీలే అయిపోతుంది. రాత్రి అలా పడుకున్నాం, వర్షంలో ఇట్లా నిలబడినాం. ఈడ గేట్ మీద లోపల ఇడుస్తారు. లోపల పోతే ఆడేమంటాడు, నేను ఈడవా అన్నాడు. నేను కెమెరా మీద ఉన్నా, మీరు ఏం చేస్తారు చేరి కొట్లాటి గేట్ తెరుస్తా అట్లా ఇట్లా అంటే పిలిచి ఒక్కొక్కరిని ఇడిచారు. ఆడికెళ్ళిపోయి పైన అడిగితే ఆమె ఏమంటుంది, బయటికి పో మేము విడవము అని ఒక్కడు. మా భార్యకి మా మనవరాలు తీసుకొచ్చిన, మా భార్య నేనే ఉన్నాం 4 రోజుల నుంచి. మా బిడ్డ పాన్పోయి ఆడ ఉంది అస్మత్పేటలో. అసలు ప్రాబ్లం ఏం లేదు సార్. డాక్టర్లు చాలా మంచిగా ఉన్నారు, దవాఖానా చాలా మంచిగా ఉంది. ప్రతి సెక్యూరిటీ గార్డ్ ఆడవాళ్ళ నుంచి మగవాళ్ళు దాకా ఖాళీ కొడతానికి వస్తానికి ఇది ఉంది. ఆడ పోయి చూడిపో మొత్తము అందులో హ్యాండ్ బ్యాగ్లు, దుప్పట్లు, అవి ఇవి అందులో ఫోన్లు ఉంటాయి, పైసలు ఉంటాయి. అవి ఎవరికి చెప్పకుండా తీసుకుపోయి పారేసారు ఆడ. ఆ కొనకు బొర్రి ప్రతి ఇక్కడ చూడ ప్రతి ఒక్కరు చెప్పులు లేని తిరుగుతుండు. అడితే మాకు తెలియదు. ఇంత కుప్పల చెప్పులు ఎట్లా తిరగడతాయి, ఇట్లా గబ్బు వాసన వస్తుంది. తినడానికి కూర్చుంటే ఎలా కొడతారు. బయటికి పోయి ఛాయ్ పేషెంట్కి ఛాయ్ తీసుకుపోయి దాకిపోయేలా ఛాయ్ తీసుకోపోతే ఛాయ్ కూడా ఇవ్వం. ఇట్లా బాగా జులుం చేస్తున్నాను ఆ సెక్యూరిటీ గార్డ్. ట్రీట్మెంట్ అయితే కాకొచ్చింది. నేను చేస్తలేరు. నేను నిజామాబాద్ నుంచి వచ్చి ఒక నెలైంది సార్. నెలైంది. మా పాపకు ఫిట్స్ ఒక నెల రోజు నుంచి కంటిన్యూ వస్తున్నాం. ఇక్కడ కొన్ని టెస్టులు చేసింది. ఇక్కడ సిటీ స్కానింగ్ ఇవి మొత్తం నేను బయట చేయించుకున్నా. ఇది డిఎన్ఏ టెస్ట్. ఇది 24,000, 5,000 ఇచ్చినా ఇంకా 19,000 ఇవ్వాలి. ఇంకా 19,000 ఇవ్వాలి. ఇంకా ఇవి 14,000 రిపోర్ట్లు అయినా. ఆరోగ్యశ్రీ ఉన్నది, అన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ ఇది సందూర్ అని ఉన్నది. సందూర్ డ్రాగన్ వాళ్ళు డాక్టర్లు ఫోన్ చేసి వచ్చిర్రు. వాళ్ళు మొత్తం 40,000 అయినా. నేను నిజామాబాద్లో ట్రీట్మెంట్ చేయించిన ప్రైవేట్ హాస్పిటల్, అక్కడ కూడా 3 లక్షలు అయినా ఫ్రీ అవుతుందేమో అంటే ఇక్కడ కూడా పైసలు అవుతున్నాయి సార్. ఇక్కడ కూడా
అయితే అవుతున్నాయి మీకు చూపిస్తున్నా కదా ఇంకేం కాదు. మరి ఏమంటారు లాస్ట్కి ఏమంటారు వీళ్ళు? ఇప్పుడు కూడా పాప మాత్రం ఐసీయూలోనే ఉంది. ఏం అక్కడి నుంచి ఇక్కడ వచ్చినామా అయితే ఏం ఫరక్ అనిపిస్తలేదు నాకు. వాళ్ళు రీఛార్జ్ కూడా చేస్తలేరు నాకు. ఇది ఐడి నెంబరా 250824? అవి క్యాష్ అవి ఇవి రిపోర్ట్లు అవి ఫ్రీ ట్రీట్మెంట్ కావాలి నాకు అంతే. ఫ్రీ ట్రీట్మెంట్ మనం వచ్చింది అందుకోసమే, ఫ్రీ కోసం వచ్చినాం. హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ఉండగా ఇంకేదో మేము బయట కట్టాలి. బయట మనం ఇట్లా స్కానింగ్ చేపించుకుంటే ఈ హాస్పిటల్ ఎందుకు అంటున్నాను నేను. మేము అక్కడనే ఏమైనా చేసుకుంటుంటే మేము అదే ఊర్లోనే ప్రైవేట్లోనే పైసలు ఉంటే ప్రైవేట్ హాస్పిటల్నే వేసుకుంటుండే. ఈ గవర్నమెంట్ నమ్ముకొని ఇంత దూరం రాకపోతుండే. ఇప్పటికన్నా గవర్నమెంట్ దీన్ని దృష్టిలో పెట్టుకొని మనకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఇక్కడ కల్పించి మీకు ఫ్రీ ట్రీట్మెంట్ కల్పించాలి ప్రతి ఒక్కరికి. ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఓట్లప్పుడే మాత్రమే రాజకీయ నాయకులు వస్తారు. ఇలాంటి మనకి ఏ సమస్యలు ఉన్నా కానీ రాజకీయ నాయకులు మన ఇంటికి గమ్మం ఇట్లా చూడరు. అసలు మనకి ఏ సమస్య వచ్చినా చూడరు. మీ ఊర్లో మీ సమస్య గురించి అని మీ ఊరి గ్రామ పెద్దకి ఎవరికైనా సర్పంచ్కి ఎవరైనా చెప్పిరా మీరు? ఏమని చెప్పేసి మా ఎమ్మెల్యేకి ఇట్లా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అయితే మీరు మీ ఎంత ట్రీట్మెంట్ అయితే నువ్వు అంత ఖర్చు పెట్టు, నేను సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తా అని చెప్పేసి అన్నారు. అంటే లాస్ట్ ఇయర్ వచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్ ఇంతవరకు వీళ్ళు రిలీజ్ చేయలేదు. ఇప్పుడు రిలీజ్ చేస్తారా? లాస్ట్ ఇయర్ ఇలా కొంతమందికి ట్రీట్మెంట్ జరిగినాయి. వాళ్ళ సీఎం రిలీఫ్ ఫండ్ ఇంతవరకు రిలీజ్ కాలేదు. అయితే ఇది కొత్త గవర్నమెంట్ కాబట్టి వస్తుందని నమ్మకం ఉంది నాకు. లాస్ట్కి ఏం డిమాండ్ చేస్తారు? నాకు ఫ్రీ ట్రీట్మెంట్ కావాలంతే. మీ ఊర్లో ఇట్లా ఇలాంటి హాస్పిటల్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మా ఊరి దగ్గర ఉంటే మేము ఇంతవరకు ఎందుకు వస్తాం, ఇక్కడ ఫుట్పాత్ మీద ఎందుకు అనుకుంటామని. సరే.